వాల్మీకి భవనంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి వచ్చిన వాల్మీకి బంధువులందరికీ మరియు ముఖ్యంగా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు విషయం ఏమిటంటే 1952 నుంచి పోరాడుతున్న మా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కొట్లాడుతున్న విషయం గురించి డికే అరుణమ్మ గారు పార్లమెంటులో మాట్లాడడం జరిగింది. కావున ఆమెకు కృతజ్ఞతలు తెలుపుటకే మేమంతా ఈరోజు ఒక్క చోటికి చేయడం జరిగింది. విషయం ఏమిటంటే 1952కు ముందు వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలోనే ఉన్నవారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మైదానంలో ఉన్నవారు అదేవిధంగా అడవిలో ఉన్నవారిని వేరుగా చేసి వాళ్ళని ఎస్టీలో పెట్టి మైదాన ప్రాంతంలో ఉన్న వాల్మీకులను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా వాల్మీకులందరూ ఎన్నోసార్లు ఎన్నో ప్రభుత్వాలకు ప్రతి ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు మా వాల్మీకులను ఆ జాబితాలో చేర్చలేదు. కాబట్టి మా వాల్మీకులు ఎంతో వెనుకబడి ఉన్నారు. చదువులో కానీ ఒక కులవృత్తి లేకుండా ఇప్పటి వరకు మా వాల్మీకి జాతి బిడ్డలు ఎంతో నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఇంకో విషయం, దీని గురించి పోయిన ప్రభుత్వం ఒక చెల్లప్ప కమిటీ వేసి వాల్మీకి బిడ్డల స్థితిగతులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అందులో కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అందులో ఒకటి ఏం తప్పు జరిగిందంటే కైతీ లంబాడీలను అదేవిధంగా ఇక మాలి కులాన్ని కలిపి పంపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చలేదని చెప్పింది. మాకు సపరేట్ వాల్మీకి బోయలను మాత్రమే మాకు సపరేట్ నివేదిక పంపాలని ప్రభుత్వానికి కోరగా అది పంపించిందా లేదో కూడా తెలియదు మాకు ఇప్పటివరకు. ఇప్పుడున్న ప్రభుత్వం కంపల్సరీ ఈ వాల్మీకి బిడ్డలని ఎస్టీ జాబితాలో చేర్చడానికి నివేదిక పంపాలని కోరుకుంటూ ఈ వేదిక ద్వారా కోరుకుంటూ అదేవిధంగా కేంద్రం ప్రభుత్వం కూడా వాల్మీకి బిడ్డల మీద చొరవ చూపి తొందరగా ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతున్నాము. అదేవిధంగా బోయలకు ప్రధాన వృత్తి వేటగా ఉండేది అప్పుడు. ఇప్పుడు ఆ వేట కూడా లేకుండా పోయింది ప్రభుత్వాల నుంచి. కాబట్టి కూలి చేసినా నాలి చేసినా ఏమి వారికి అంటదు కాబట్టి సరిపోతలేదు. కాబట్టి మా బిడ్డల అభివృద్ధి కోసం కార్పొరేషన్లు కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను కోరుతూ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుకుంటూ మొట్టమొదటిసారి డికే అరుణమ్మ గారు పార్లమెంటులో మాట్లాడినందుకు ఆమెకి మరి మా వాల్మీకి బిడ్డల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నారాయణపేట జిల్లా వాల్మీకి సంఘం తరఫున మరియు అదేవిధంగా నర్వ మండలం వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభకు చేసినటువంటి వాల్మీకి సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకులు బీసీలుగా కొనసాగుతూ ఉన్నారు. మరియు ఇంతకుముందు మండల అధ్యక్షులు చెప్పినట్టు 1952 నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి వాల్మీకులకు అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు మరియు వినతి పత్రాల ద్వారా, ధర్నాల ద్వారా, రాస్తారోకుల ద్వారా మరియు ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా కూడా గవర్నమెంట్కు విన్నవించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి. మరి ఎప్పుడు కూడా వాల్మీకులకు న్యాయం చేయాలని చెప్పి సానుకూలంగా స్పందించలేదు. గత శాసనసభ ఎలక్షన్లో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాల్మీకులను ఖచ్చితంగా ఎస్టీ జాబితాలో చేరుస్తారని చెప్పి మనకు మాటిచ్చారు. అదే చనువుగా
ఈ నారాయణపేట జిల్లా నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు శాసనసభ్యులు గారికి, నారాయణపేట నియోజకవర్గం శాసనసభ్యులు గారికి, మరి ముక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు గారికి, అదేవిధంగా మరి మన పార్లమెంటు కాన్స్టిట్యున్సీ శాసనసభ్యురాలు గారికి, మరియు వాల్మీకి జిల్లా కమిటీ తరఫున అన్ని మండల కమిటీల తరఫున వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలోనైతేనే పార్లమెంట్లోనైతేనే మా వాల్మీకుల గొంతు వినిపించాలి, మాకు న్యాయం జరిగేటట్లు ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా మా తరఫున న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. దానికి స్పందిస్తూ మరియు నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మన పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణమ్మ గారు మరియు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ఎస్పెషల్లీ తెలుగులో అనువాదం తీసుకొని తెలుగులో చెప్తానని చెప్పి వాళ్లకు ఒక కుల వృత్తి అంటూ లేదు, చాలా వెనుకబడి ఉన్నారు రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, మరియు ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బీసీగా ఉన్నారు. నార్త్ ఇండియా తీసుకోవచ్చు, పక్కన ఉన్న కర్ణాటక, దక్షిణ భారతదేశానికి వస్తే కర్ణాటక, మరి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ బీసీలుగా కొనసాగుతూ ఉన్నారు. మరి పక్కనే ఉన్న శ్రీకాకుళం, విజయనగరం డిస్టిక్లో ఎస్సీగా కొనసాగుతూ ఉన్నారు. మరి ఎస్పెషల్లీ మా పార్లమెంటు అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వాల్మీకుల శాతం ఎక్కువ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకులకు అన్యాయం జరుగుతుంది. అధ్యక్ష, మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ఆమె స్పష్టంగా మాట్లాడడం మాకు చాలా సంతోషదాయకం. మరియు మేము వాల్మీకులందరం మాకు మా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి పార్టీలకు అతీతంగా ఏ నాయకులైతే మాకు సపోర్టుగా చేస్తారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్పెషల్లీ డికే అరుణమ్మ మేడం గారికి మరి ఈ నర్వమండల వాల్మీకి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై వాల్మీకి. వాల్మీకుల చంపాలు తాగి బతికినామని చెప్తారు, వాల్మీకుల ఇంట్లో అన్నం తిన్నామని చెప్తున్నారు ఒక నాయకులు. కానీ ఓట్లేసిన తర్వాత వాల్మీకులనేది విస్మరించడం జరిగింది. ఎన్నో విధాలుగా అన్ని రకాల కమిటీలు రకరకాలుగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, గతంలో ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడవలసిందిగా కోరడం కూడా జరిగింది. కానీ గతంలో ఉన్న అన్ని గవర్నమెంట్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మాతో ఓట్లు వేయించుకోవడం వరకే మమ్మల్ని ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే మమ్మల్ని గుర్తించారు తప్పితే మమ్మల్ని, మా అస్తిత్వాన్ని, మా ఉనికిని పార్లమెంట్ వరకు వినిపించలేకపోయినారు. తెలంగాణ తరఫున ఇప్పటి వరకు మొట్టమొదటిసారిగా డికే అరుణమ్మ గారు సుమారు ఇక్కడ 5 లక్షల మంది వాల్మీకులు ఉన్నారని గుర్తించి చెల్లప్ప కమిషన్ యొక్క నివేదికను కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తూ మేడం గారు మాట్లాడిన ఒక మాట అనేది మాలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. మేమందరం కూడా ఇక్కడ సమావేశం కావడానికి కారణము నిన్న మేడం గారు మాట్లాడిన మాటలను మాలో స్ఫూర్తిని నింపి మేడంకి ఒక కృతజ్ఞత తెలుపుదామనే భావంతోనే ఇక్కడ అందరం సమావేశమైనము. కావున నర్వమండల వాల్మీకి తరపున అందరము కలిసి మేడం గారికి, శ్రీమతి డికే అరుణమ్మ గారు, పాలమూరు ఎంపీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వాల్మీకి జాతి బిడ్డల మేలు కోసం ఎన్డీఏ గవర్నమెంట్ నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మన ప్రియతమ పార్లమెంట్ సభ్యురాలైనటువంటి డికే అరుణ గారు నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సెక్షన్లో వాల్మీకి బిడ్డలకు జరిగినటువంటి అన్యాయం గురించి, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని లేవనెత్తడం కోసం సెంట్రల్ గవర్నమెంట్తో దృష్టికి తీసుకురావడం కోసం చేసినటువంటి ప్రయత్నం పార్లమెంటులో చర్చ చేయడం అనేది అభినందనీయమైన సంఘటన. దానికోసం ఆమె చేసినటువంటి కృషి కోసం, తాను చేసినటువంటి చర్చ వాల్మీకులను భారతదేశంలోనే ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం తన వంతు కృషి చేసింది. ఆ కృషి చేసినందుకోసమే ఆమెకు మన మానవతా దృక్పథంతో, కృతజ్ఞత భావంతో ఆమెకి కృతజ్ఞత తెలియడంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మీటింగ్ పెట్టి దేని గురించి అంటే, మరియు నిన్న పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణమ్మ మాట్లాడిన మాటలు, మరి అవే మాటలు ఇంకా కొనసాగించి మరి ఇండియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి ఇంకా కూర్చొని ఇంకా చర్చించి మా యొక్క ఎస్టీ జాబితాలో చేర్చాలని మరీ ఆమెకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈయన కనికా శిక్ష ఉండటం కాదు, మరి ఇంకో పార్లమెంట్ సభ ఇంకో సభ లోపల కూడా ఆమె ఈ యొక్క మా యొక్క జాతిని విరమించి మరి ఇంకా ముందు కొనసాగుతుందని మా యొక్క కోరిక. మన మహబూబ్నగర్ ఎంపీ గారు మాట్లాడడం మా బోయల ఎస్టీ జాబితా మళ్ళీ చిగురించిందని ఆశ కొనసాగుతున్నారు. మేడం గారు కూడా నిన్న అన్నారు, వేట బోయలు అంటేనే వేటతోనే బతికేటు కానీ మాకు ప్రవృత్తి అనేది లేదు కనుక కనీసం ఎస్టీ హోదా ఇస్తే విద్యలో మరియు రాజకీయాల్లో మరియు అభివృద్ధి రంగాల్లో కొద్దిగా ముందు పోయి మా జీవనం కొనసాగించడానికి మంచిగా ఎస్టీ హోదా ఇస్తే మాకు చాలా సంతోషం. మేడం గారు ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొద్దిగా చర్చ కొనసాగించారు. మరి వచ్చే పార్లమెంట్ సమావేశాల వరకు కూడా మా ఎస్టీ హోదాను క్లియర్ చేసిస్తే మేడం గారికి చాలా సంతోషం, రుణపడి ఉంటాం మేడం గారికి. అందుకే మేడం గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏర్పాటు చేసిన ఈ యొక్క విలేకరుల సమావేశంలో భాగంగా ముఖ్యంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి వాల్మీకి ప్రజల తరఫున ఈ యొక్క వాల్మీకులు గతంలో ఎస్టీలో ఉన్నటువంటి జాతి, ఈ యొక్క జాతి వృత్తి వేట, ఆ వేట గురించి మన యొక్క గౌరవ ఎంపీ డికే అన్నమ్మ గారు మన యొక్క జాతి యొక్క స్థితిగతులు వీటన్నిటి మీద చాలా క్లుప్తంగా పార్లమెంట్ సమావేశాలలో మాట్లాడడం జరిగింది. మరి ఎంపీ డికే అన్నమ్మ గారు ప్రత్యేకంగా వాల్మీకి బిడ్డల జాతి కోసం పార్లమెంటులో తన యొక్క వాణిని వినిపించి రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వాల్మీకుల తరఫున ఆమె మాట్లాడడం చాలా సంతోషకరం. ఎందుకంటే మన యొక్క చిరకాల స్వప్నమైనటువంటి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం, ఆ యొక్క జాబితాలో మన ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కానీ ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ కనీసం వాళ్ళ అసెంబ్లీలో కానీ ఎక్కడ మాట్లాడలేదు మన గురించి. మన ఓట్లు కావాలి, మనతో పని కావాలి తప్ప మన మీద కాసిత కూడా వాళ్ళకు ప్రేమ లేదు. ఎన్నో ఎలక్షన్లలో మీటింగ్లు ఏర్పాటు చేసిండ్రు. మన యొక్క